వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది వోక్స్వేగన్ బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. వోక్స్వేగన్ వర్చుస్ టాప్ లైన్ 1.0 టర్బో చార్జ్ ఇంజన్ అండి. కార్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద ప్రీమియం లగ్జరియస్ కార్. ఇప్పుడున్న మార్కెట్లో సెడాన్ లవర్స్కి ద బెస్ట్ వేరియంట్ అన్నమాట. కార్ కలర్ కూడా చూసుకోవచ్చు, చాలా అట్రాక్టివ్గా ఉండిద్ది. ఈ కార్ వచ్చేసరికి ఆటో ట్రాన్స్మిషన్ పెట్రోల్ వేరియంట్ అండి. మనకి హైవే మీద 19 కిలోమీటర్లు పర్ లీటర్ అండ్ సిటీలో వచ్చేసరికి 16 నుంచి 17 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. ఈ కార్ కస్టమర్ 2023లో ఏప్రిల్లో తీసుకోవడం జరిగిందండి. అంటే మనకి లైఫ్ పరంగా 2038 ఏప్రిల్ వరకు మనకి లైఫ్ ఉందన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2022లో జరిగిందండి. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను, అది గమనించగలరు. అలానే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వీలైనంత వాళ్ళకి మంచి కార్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇదొక ప్లస్ పాయింట్ అండి. ఎందుకంటే ఈ కార్ వచ్చేసరికి షోరూంలో దాదాపుగా 20,70,000 రూపాయలు దాకా ఉందండి. మనం హానియా కార్ డెకర్స్ తరపు నుంచి బెస్ట్ ప్రైజ్, మార్కెట్లో ఎవరు ఇవ్వలేని ప్రైజ్ నేను ఇవ్వబోతున్నాను. 100%గా సాటిస్ఫై అవుతారు. అండ్ డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇన్సూరెన్స్ వచ్చేసరికి 10 లక్షల రూపాయల ఐడి వాల్యూతో ఓరియంటల్ ఇన్సూరెన్స్ బంపర్ టు బంపర్ మనకి 2026 మార్చి వరకు ఉందండి. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా క్లియర్. అండ్ బాడీ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే బంపర్ దగ్గర నుంచి బానెట్, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. అండ్ కంప్లీట్గా ఒరిజినల్ పెయింట్ మీద ఉందండి. సింగిల్ స్క్రాచ్ డెంట్ ఎక్కడ ఏ పార్ట్ మీద కూడా లేదన్నమాట. మన ఇంటి ముందు పెట్టుకుంటే 100% న్యూ కార్ తీసుకున్న ఫీలే ఉండిద్ది మనకి. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఈసారి మన ఇండియన్ మార్కెట్, ఇండియన్ రోడ్స్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు బిల్డ్ చేశారండి. ఎందుకంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి దాదాపుగా ఒక మినీ ఎస్యూవీకి ఇచ్చే 179 మిల్లీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇచ్చారు. అసలు ఇది చాలా మంచి సైన్ సెడాన్ లవర్స్కి. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ రోడ్లు ఎలా ఉంటాయంటే, ఇండియాలో గతుకుల రోడ్లు ఉంటాయి. అలాంటి రోడ్ మీద కూడా ఈ కార్ అనేది సేఫ్గా ఎక్కడ కింద తగలకుండా వెళ్ళిపోయిద్దండి. ఒక సెడాన్లో 179 అనేది ఫస్ట్ కార్ అన్నమాట ఆల్మోస్ట్. అండ్ దీని ఫీచర్స్ మనం చూస్తే ఫ్రంట్ చూసుకుంటే మనకి కంప్లీట్గా లుక్ అనేది చేంజ్ చేశారండి. ఇక్కడ వోక్స్వేగన్ తరపు నుంచి ఇంతకు ముందు వచ్చే పోలోల కన్నా ఇదైతే మాత్రం చాలా ప్రీమియంగా అట్రాక్టివ్గా కనబడిద్ది అనమాట. ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ చూసుకోవచ్చు, గ్రిల్లో వోక్స్వేగన్ లోగో చూసుకోవచ్చు, VW. అండ్ కింద వచ్చేసరికి ఫాగ్ ల్యాంప్స్ అనేవి సెటప్ ఉంది. అండ్ ఇందులో వచ్చేసరికి ఆటో హెడ్లైట్, ఇది ఇండికేటర్ చూసుకోవచ్చు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ DRL అనేది సెటప్ చేశారు అన్నమాట. అండ్ సైడ్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా ప్రొఫైల్ ఇలా ఉండిద్దండి. సైడ్ లుక్, టైర్ సైజ్ కూడా మనకి దాదాపుగా R16 సైజ్ ఇచ్చారండి. 205/55 R16 సైజ్ అనేది ఇచ్చారు. టైర్స్ కూడా మనకి దాదాపుగా 75% అబోవ్నే ఉన్నాయి. ఫ్రంట్ 2 టైర్స్ కూడా ఆల్రెడీ చేంజ్ చేశారండి మిచెలిన్ బ్రాండ్కి సంబంధించి. టైర్స్ కూడా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన
అవసరం లేదన్నమాట. ఈ ఓఆర్విఎమ్స్ ఏదైతే ఉన్నాయో సైడ్ మిర్రర్స్ ఇవి వచ్చేసరికి ఆటో ఫోల్డ్ అండ్ మాన్యువల్ ఫోల్డ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఇస్తారండి. నేను అన్లాక్ చేసినప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి టైర్ ఇండికేటర్ కూడా చూసుకోవచ్చు. మనం ప్రీమియం కార్స్లో చూస్తామండి దాదాపుగా ఈ సెటప్ ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా క్రోమ్ సెటప్ అన్నమాట. లోయర్ గార్నిష్ ఇది కంపెనీ నుంచి వచ్చిన సెటప్ అండి. అదే మీరు మిడ్ వేరియంట్ తీసుకుంటే ఇలాంటి క్రోమ్ ఫినిషింగ్ అనేది మనం చూసుకోలేం, ఆ కార్లో ఉండదన్నమాట. అండ్ డ్రైవర్ డోర్స్ కావచ్చు, హ్యాండిల్స్ కావచ్చు, మనం చూస్తే హ్యాండిల్ విత్ క్రోమ్ ఫినిష్తో ఇచ్చారు. రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేశారండి. అంటే మనం కీ అనేది పాకెట్లో పెట్టుకొని ఓపెన్ చేయవచ్చు అండ్ లాక్ చేయవచ్చు అన్నమాట. ఇది బోత్ సైడ్ ఇచ్చారండి, చాలా మంచి ఫీచర్ అది మాత్రం. అండ్ బ్యాక్ కూడా చూసుకుంటే మనకి చాలా స్టైలిష్ లుక్తో టైల్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేశారు. బూట్కి కూడా ఎక్స్టెండ్ అయింది అండ్ విత్ VW వాళ్ళ బ్రాండ్ లోగోతో వర్చుస్ అనే బోల్డ్ లెటర్స్తో ఇచ్చారన్నమాట. మనం ఈ బూట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ మాన్యువల్గా ఉండిద్దండి. ప్లస్ మనకి కీ ఏదైతే ఉందో వీళ్ళకి ఈ విధంగా ఉండిద్ది సెటప్. ఈసారి 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బూట్ అనేది ఈ కార్లో చూసుకోవచ్చు దాదాపుగా 90% ఓపెన్ అయిందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి 530 లీటర్స్ యావరేజ్గా చెప్తున్నానండి. బూట్ స్పేస్ ఇచ్చారు, చాలా మంచి స్పేస్ అన్నమాట. సెడాన్లో ఇంత బూట్ స్పేస్ అనేది చాలా తక్కువ కార్లోనే ఉంటాయి. మనకు లగేజ్ క్యారీ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్గా న్యూ స్టెప్పిన్ టైర్ అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ ఏమి లేవు, డస్ట్ కూడా ఏం లేదు, అసలు యూజ్ చేయలేదండి కారు సరిగ్గా. ఈ కారు వచ్చేసరికి ఇప్పటి వరకు 49,000 కిలోమీటర్స్ తిరిగింది. అప్ టు డేట్ షోరూమ్ మెయింటైన్డ్ అన్నమాట. ఒకసారి మనం ఇంటీరియర్ ఫీచర్స్ కూడా చూద్దాం. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు అన్లాక్లో ఉందండి, లాక్లో ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం అన్లాక్ అనేది చేయవచ్చు కారు. ఇంటీరియర్ అయితే మాత్రం లగ్జరియస్ కార్స్లో ఏ విధంగా అయితే ఇస్తారో సేమ్ ఇచ్చారండి. కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు, బ్లాక్ అండ్ బీచ్ కాంబినేషన్తో ఇచ్చారు. ఫ్రంట్ టూర్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయండి. మీకు వెంటిలేషన్ అంటే ఎయిర్ అనేది ఫ్లో అయ్యిద్ది, ఏసీ అనేది కూర్చున్న వాళ్ళకి వస్తుంది అన్నమాట ఫ్రంట్ 2 సీట్స్లో నుంచి. అండ్ డ్రైవర్ డోర్ మనం చూసుకుంటే ఈ సెటప్లో మనకి లాక్ అన్లాక్ ఇచ్చారు. 4 పవర్ విండోస్ చూసుకోవచ్చు. ఇది ఓఆర్విఎం సంబంధించిన ప్యానల్. బ్యాక్ కూడా ఒకసారి మనం చూద్దామండి. బ్యాక్ మనం చూసుకుంటే ఇక్కడ లెగ్ రూమ్ చూసుకోవచ్చండి. 6 feet 6.5 feet పర్సన్ కూర్చున్నా సరే హ్యాపీగా కూర్చోవచ్చు అండ్ చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు అన్నమాట. రేర్ ఏసీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మధ్యలో కూర్చున్న వాళ్ళకి ఆర్మ్ రెస్ట్ విత్ బాటిల్ హోల్డర్, 3 హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ రూఫ్ కూడా చూసుకోవచ్చు అండి. ఇట్స్ లైక్ ఏ న్యూ కార్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చండి టీ సింబల్, స్టీరింగ్ చూసుకోవచ్చు. ఈ VW సింబల్, ఇది టిగ్1 టైగూన్లో ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి. సేమ్ స్టీరింగ్ అనేది ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి నాకు తెలిసి అడ్జస్ట్ అయ్యిద్ది. ప్లస్ ఇది కూడా చూసుకోవచ్చు, టెలిస్కోపిక్ కూడా ఉందండి. ఇది చాలా మంచి అడ్వాంటేజ్ అండ్ ఫీచర్ కూడా అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా డాష్ బోర్డ్ అయితే మాత్రం చాలా ప్రీమియంగా ఉండిద్ది ఈ కార్లో. ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేవండి. ఆల్మోస్ట్ ఈ కార్లు ఏంటంటే లగ్జరీ కార్స్ కాబట్టి కస్టమర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. ఇది వచ్చేసరికి 10-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అన్నమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నేను ఒకసారి చూపిస్తాను. అండ్ అలానే ఇక్కడ మనం చూసుకుంటే
ఆటో గేర్ ట్రాన్స్మిషన్, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవింగ్ మోడ్, మాన్యువల్గా కూడా ప్లస్ మైనస్ అనేది మనం ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా ప్రీమియంగా డిజైన్ చేశారు. ఇక్కడే స్టార్ట్ అండ్ స్టాప్. ఇది వచ్చేసరికి మీకు ఐఎస్జి ఫీచర్ అన్నమాట. మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఏదైతే 2 సీట్స్ ఉన్నాయో వెంటిలేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ఇంజన్ స్టార్ట్ చేద్దామండి. ఇంజన్ అనేది స్టార్ట్ అయింది. చాలా స్మూత్గా ఇచ్చారండి ఇంజన్ అయితే మాత్రం, సైలెంట్గా ఉండిద్ది. ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ చూసుకోవచ్చు అండి. చాలా ఇన్ఫర్మేటివ్ సిస్టమ్ ఇందులోనే ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ ఇందులో వచ్చేసరికి మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయండి. ఇక్కడ చూసుకోవచ్చు సెట్టింగ్స్, డిస్ప్లే, దాదాపుగా డిస్టెన్స్, యావరేజ్ స్పీడ్, గేర్ డిస్ప్లే, ఆడియో, టెలిఫోన్, స్పీడ్ మొత్తం మనం ఇందులో చూసుకోవచ్చు అండి. అంత ఇన్ఫర్మేటివ్గా ఉండిద్ది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఫ్యూయల్ మీటర్, ఇది వచ్చేసరికి హీట్ సంబంధించిన మీటర్ అన్నమాట. ఇటువైపు వచ్చేసరికి మనకి క్రూజ్ కంట్రోల్ సెటప్ ఇచ్చారు. ఇటు వచ్చేసరికి మనకి ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్కి సంబంధించిన ఇచ్చారన్నమాట. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇది కాల్స్ పిక్ చేయడానికి ఈ ఫీచర్స్ మొత్తం మనకి కంప్లీట్గా ఇచ్చారన్నమాట. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారండి. డ్రైవర్కి, ప్యాసింజర్కి అండ్ సైడ్ కర్టన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. డ్రైవర్కి కూడా ఉండిద్దండి. అండ్ సీట్స్లో కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. ఓవరాల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే మాత్రం ఈసారి ఇందులోనే వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ కూడా వైర్లెస్తో కనెక్ట్ అయ్యిద్దండి ఈ సిస్టమ్ వచ్చేసరికి. అండ్ రెస్పాన్స్ అయితే సూపర్గా ఉండిద్ది అనమాట. ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఇక్కడ చూసుకోవచ్చు డిస్ప్లే, ఆడి బెంజుల్లో వచ్చే డిస్ప్లే అయితే ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ ఇందులో అయితే VWకి సంబంధించిన ప్లే స్టోర్ కూడా యాప్స్ కూడా మనం డౌన్లోడ్ చేయవచ్చు. ఆడియో అయితే మాత్రం 4 స్పీకర్స్ ప్లస్ 4 ట్విట్టర్స్తో కలిపి వీళ్ళు ఇచ్చారనమాట. ట్విట్టర్స్ అంటే ఇక్కడ ఉంటాయి మొత్తం ఈ కార్లో. అండ్ ఇక్కడ వచ్చేసరికి గ్లో బాక్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారండి. ఇది వచ్చేసరికి కుంకుమ అండి, వీళ్ళు యూజ్ చేసిన కుంకుమ జస్ట్ పోయిద్ది అనమాట మనం తుడిస్తే, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏసీ ఇక్కడ చూసుకోవచ్చు మీ సెటప్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ. ఇక్కడ మీరు ఏసీ ఆన్ చేయాలంటే జస్ట్ ఇది మొత్తం టచ్ చేయండి, ఇటువైపు టచ్, ఇక్కడ చూసారా. అండ్ ఇక్కడ మీరు స్లైడ్ ఇలా అన్నా మీకు ఇక్కడ చూసుకోవచ్చు, స్లైడ్ ఇలా డిక్రీజ్ అయితే అసలు చాలా మంచి ఫీచర్ అండి ఇదైతే మాత్రం. ఇక్కడ కూడా సేమ్ మనకి హీట్ టెంపరేచర్ పెంచుకోవడానికి అలా ఇచ్చారన్నమాట. వర్కింగే అండి ఇది మొత్తం కంప్లీట్గా వర్కింగే, అంటే మనం ఆటో మోడ్లో పెట్టుకోవాలి. అండ్ ఒకసారి మనం బానెట్ పిక్ చేసి నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కంప్లీట్గా హెడ్ లైట్ ప్యానల్ సంబంధించిన యూనిట్ అనేది ఇచ్చారన్నమాట. బానెట్ పిక్ చేయడానికంటే సాలిడ్ బానెట్ అండి, చాలా స్ట్రాంగ్ ఉండిద్ది, బిల్డ్ క్వాలిటీ చాలా వెయిట్ ఉండిద్ది, ఎక్సైజ్ చేయవచ్చు అన్నమాట, అంత స్ట్రాంగ్ ఉండిద్ది, అంత వెయిట్ ఉండిద్ది. ఇక్కడ చూసుకోవచ్చు డ్రైవర్ సైడ్ చాసిస్ నెంబర్, అప్పర్ ఆర్మ్ చూసుకోవచ్చు అండి, ఎక్కడ డిస్టర్బెన్స్ ఏమీ లేదు. ఒరిజినల్ కార్ అండి, నాన్ యాక్సిడెంటల్, 100%, నాన్ ఫ్లడ్ ఎఫెక్టే కాలేదు అసలు, ఆ ఏరియా నుండి లేదు కారు, ఇది జెన్యూన్ కారు. ఇక్కడ చూసుకోవచ్చు కార్నర్స్ కూడా. ఇంజన్ అయితే అసలు స్టార్ట్ అయిందా లేదా అనే ఫీల్ కూడా వస్తుంది అన్నమాట మనం లోపల కూర్చుంటే. ఆ సౌండ్ చూడవచ్చు, థప్ అనే సౌండ్ చాలా సాలిడ్గా ఉండిద్ది అన్నమాట, బిల్డ్ క్వాలిటీ. సేఫెస్ట్ కార్, వన్ ఆఫ్ ద లగ్జరియస్ కార్, మిస్ చేసుకోవద్దు. అండ్ ఇందులో చాలామంది ఇష్టపడే ఫీచర్, లాస్ట్ ఫీచర్ సన్ రూఫ్. ఇది కూడా ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ సన్ రూఫ్ అనేది ఇస్తారండి, చూసుకోవచ్చు. ఈసారి చాలా స్పేస్గా ఇచ్చారండి, ఇది మాత్రం అప్రిషియేట్ చేయవచ్చు వోక్స్‌వ్యాగన్ వాళ్ళని.
చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇష్టపడతారండి. ఫీచర్ అయితే మాత్రం ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుండిద్ది అన్నమాట. అండ్ కార్కి ఓవరాల్గా చాలా లుక్ వచ్చిందండి. అండ్ ఓవరాల్గా ఇదండి. ఈ కార్లో మనకి తెలియకుండానే చాలా ఫీచర్స్ ఇచ్చారు. ట్రాక్షన్ కంట్రోల్స్ అని, అంటే ఎక్కడైనా మనకి ఘాట్ రోడ్లో వెళ్తే టైర్స్ స్కిడ్ అవ్వకుండా అన్ని ఫీచర్స్ ఇచ్చారు అన్నమాట. సో ఇది వచ్చేసరికి మనం బెస్ట్ రేట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి మీరు మార్కెట్లో కస్టమర్స్ దగ్గర కావచ్చు, ఆఫ్లైన్ ఆన్లైన్ ఎక్కడ స్పిన్ని, Cars24, ట్రూ వాల్యూ ఎక్కడైనా చెక్ చేసుకోండి, 14 lakhs అబోనే పెట్టారన్నమాట. ఎందుకంటే ఈ కార్ తీసుకొని కేవలం 2 years మాత్రమే అయింది. కస్టమర్ ఇన్వెస్ట్ చేసింది 20 lakhs అబో చేశారు. మనం ఆఫర్ చేస్తున్న ప్రైస్ 11,90,000 రూపాయలండి. బెస్ట్ ప్రైస్ అన్నమాట, డీల్. ఆల్రెడీ లాస్ అయ్యేది మొత్తం ఫస్ట్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆయన లాస్ అయినట్టండి. ఎందుకంటే దాదాపుగా ఆయనకి 8 లక్షల రూపాయలు తగ్గిపోయింది. సో అది లాస్ అనేది ఫస్ట్ కస్టమర్ ఆల్రెడీ బేర్ చేస్తున్నారు. మీరు తీసుకుంటే 11,90,000 రూపాయలకి మీరు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడుకొని సరదాగా ఈ కారు మీకు మార్కెట్లో ఎక్కడైనా ఇచ్చినా సరే 1 లక్ష రూపాయలు 2 లక్షలు తగ్గుతాయి. 9 లక్షలు 10 లక్షలు అయితే ఆరాంగా వెళ్ళిపోయింది. ఆఫ్టర్ 2-3 years గురించి మాట్లాడుతున్నా అండి. సో మనకైతే లాస్ ఉండదు. ఆల్రెడీ ఫస్ట్ ఓనర్కి అయిపోయింది అన్నమాట. ఈ ప్రైస్లో మనం బేస్ మోడల్స్, అది కూడా వేరే వేగనార్లు, మారుతి డీజెల్ ఇలాంటి కార్లు తీసుకోవడం కన్నా ఈ కార్ అనేది ద బెస్ట్ కార్ అన్నమాట. ఎందుకంటే ఇది తీసుకుంటే న్యూ కార్ తీసుకున్నట్టే మీ ఇంటి ముందు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఆఫర్ చేస్తున్న ప్రైస్ 11,90,000 రూపాయలు. ఒక లైక్ చేసి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. మీ సైడ్ నుంచి నేను కోరుకుంటుంది అదే. 100% మంచి కార్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. 100%, 100కి 100 సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారండి మన దగ్గర. థ్యాంక్ యూ సో మచ్.